పరం శాంతి. చూడండి, జ్ఞానమే గుర్తు. ఆత్మలు తనను తాను ఎలా గుర్తిస్తారు? గీతలో కూడా ఇదే చెప్పారు. నేను జపతపాలు ధ్యాన యోగాలతో దొరకను, నేను జ్ఞానంతోనే దొరుకుతాను అని. అందుకే జ్ఞాని ఆత్మ అంటే నాకు విశేషమైన అభిమానం. జ్ఞానంతోనే దొరుకుతాను. జ్ఞాని ఆత్మ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. కాబట్టి ఇక్కడ కూడా జ్ఞానమే. ప్రతి ఒక్క ఆత్మ తనను తాను ఎలా తెలుసుకుంటుంది? జ్ఞానంతోనే తెలుసుకుంటుంది. అపి చేదపి పాపేభ్యః సర్వేభ్యః పాపకృతం సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. కాబట్టి నీవు కూడా జ్ఞానం అనే నౌకలో కూర్చుని పాపం అనే సముద్రాన్ని దాటి వెళ్ళు. ఏ విధంగా అయితే అగ్ని అంతటిని కాల్చి భస్మం చేస్తుందో, అదేవిధంగా జ్ఞానం అనే అగ్ని కర్మ ఫలం పైన కోరికను మరియు ఫలప్రాప్తి లభించకపోతే వచ్చేటటువంటి క్రోధం, ఇంకా ఆ క్రోధంతో వచ్చే మోహాన్ని జయించి దానిని భస్మం చేస్తుంది.